ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి గురించి ఆయన్ని శిక్షిస్తున్నటువంటి వారిని, హింస పెడుతున్నటువంటి వారిని అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రార్థన చేసినటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువారికి మరి మాత్రమే పాపాలు క్షమించేటువంటి అధికారము ఆయనకు ఉన్నది. అందుకనే తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఇందులో మనకి క్షమాపణ కనిపిస్తూ ఉన్నది, ఇందులో మనకి విజ్ఞాపన కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా గమనించాలి, మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో పలికిన మాటలో మనకి క్షమాపణ, విజ్ఞాపన కనిపిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము కూడా విజ్ఞాపన చేసి ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూసినట్లయితే అబ్రహాం చేసిన విజ్ఞాపన ప్రార్థన కనిపిస్తుంది. అలాగే మోషే కూడా నిర్గమకాండం 32వ అధ్యాయం 3వ వచనంలో కూడా మోషే కూడా విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతాం. అలాగే ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఎస్తేరు చేసిన విజ్ఞాపన కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే దానియేలు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన కూడా మనం చూడగలుగుతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం 9-26 వచనాల్లో మీరు చూడొచ్చు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూడొచ్చు. అలాగే చివరగా మనం చేయవలసినటువంటి మన యొక్క విజ్ఞాపన ప్రార్థన గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూడొచ్చు. కాబట్టి దేవాది దేవుడి సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని చెప్పి క్షమాపణతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన మనకు అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండో మాట లూకా సువార్త 23, 42, 43 వచనాల్లో మనం చదివినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారితో సిలువ వేయబడినటువంటి ఒక దొంగ ఆక్రందన విని దేవుడు ఆ దొంగకి ఇచ్చినటువంటి సమాధానంగా ఈ యొక్క రెండవ మాటను దేవుడు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దొంగ వేడుకొన్నప్పుడు, మారుమనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మరి దేవాది దేవుడు ఆ దొంగకి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. ఇది రెండవ మాట. ఇక్కడ వాగ్దానంతో కూడినటువంటి మరి ఈ యొక్క దీన్ని మనం చూడొచ్చు. దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కీర్తన గ్రంథం 105:42 చూసినట్లయితే పరిశుద్ధత వాగ్దానం చేశాడు. పరిశుద్ధ వాగ్దానాన్ని దేవుడు మనకు చేశాడు. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే నిత్య జీవాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అలాగే హెబ్రీ పత్రిక 6:17 చూసినట్లయితే దేవుని సంకల్పం మనకి వాగ్దానం చేయబడింది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే నమ్మదగినటువంటి దేవుడు మనకి నమ్మదగినటువంటి వాగ్దానం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో మాటగా మనం చూసినట్లయితే మరి అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయం 24-27 వచనాల్లో మనకి చూడొచ్చు. అక్కడ ప్రియులు గమనించాలి, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైనటువంటి భక్తి అంటే నిర్లక్ష్యంగా ఉండటం కాదు, నిత్యము దేవునితో ఉండటం అన్నమాట. ఇక్కడ అనేక మంది శిష్యులు ఉండగా అందరూ పారిపోయినా కానీ యోహాను మాత్రం ఒక్కడే పశ్చాత్తాపం చెంది సిలువ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకనే ఆ యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఇందులో మనకి ప్రేమ కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని ప్రేమ వాక్కు అని చెప్పి అంటారనమాట. హల్లెలూయా. ఈ మూడో మాటని ప్రేమ వాక్కు అంటారు. అంటే బాధ్యత ఇందులో మనకి కనిపిస్తోంది. ఈ బాధ్యతలో మనకి ద్వితీయోపదేశకాండం 5:16 చూసినట్లయితే నీ తల్లిని సన్మానింపుము అనేటువంటి మాటను దేవుడు బాధ్యతగా తీసుకుని మరి తల్లిని విడిచిపెట్టలేదు. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే ముదిమిలో నిర్లక్ష్యం చేయకూడదు అన్న మాటను జ్ఞాపకం చేసుకుని దేవుడు దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అలాగే మరి 23-25 చూసినట్లయితే సంతోషపెట్టాల తల్లిని అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే ఎవరైతే దేవుని వాక్యమిని దేవుని చిత్త ప్రకారం చేస్తారో వారే తల్లులు అనమాట. వారందరూ కూడా తల్లులే అని చెప్పి దేవాది దేవుడు అక్కడ సెలవిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 7 మాటల్లో ఈ మొట్టమొదట 3 మాటల్ని కూడా మనుషుల నిమిత్తం అనగా చుట్టూ ఉన్నటువంటి మరి
మరి మనుషుల నిమిత్తం పలికినటువంటి మనుషులను ఉద్దేశించి పలికాడు. మొదటి మాట ఏమో ప్రజలను ఉద్దేశించి పలికాడు, రెండో మాట ఏమో మరి దొంగతో మాట్లాడుతూ పలికాడు, మూడో మాట ఏమో తల్లితోటి శిశుతోటి, అనగా ఈ యొక్క చుట్టూ ఉన్న మనుషులను ఉద్దేశించి పలికినటువంటి మాటలు మొదటి 3 మాటలు. మిగతా 4 మాటలు మనం గమనించినట్లయితే అవి తన గురించి తాను పలికినటువంటి మాటలు అన్నమాట. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు గురువారం రాత్రి మరి అప్పగించబడ్డాడు. గురువారం రాత్రి పట్టుకొనబడి ఉండాలి. మరి శుక్రవారం మనకి సిలువ వేయబడటం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదన్నా హైకోర్టుకి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది, కానీ ఆ ఒక్క నైట్లోనే మరి 6 విధాలుగా 6 సార్లు తీర్పు తీర్చబడటం, 6 ప్రదేశాలకు పంపించబడటం, ఇదంతా కూడా ఒక్క నైట్లోనే జరుగుతుంది. మీరు గమనించాలి ప్రియులారా, గమనించాలి. మొదట 3 మాటలకి తర్వాత 4 మాటలకి చాలా గ్యాప్ ఉంటుంది. 9 నుంచి యేసుక్రీస్తు ప్రభు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీదే వేలాడారు యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగే ఇక్కడ మొదటి 3 మాటలు 12 గంటల వరకు అనగా 9 నుంచి 12 గంటల వరకు మాట్లాడటం జరిగింది. 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆ దేశం అనగా ప్రపంచం మొత్తం కూడా కారు చీకటి కమ్ముకోవడం జరిగిందనమాట. భయంకరమైనటువంటి చీకటి కమ్ముకోవడం జరిగిందనమాట. వింటున్నారా ప్రియులారా? తండ్రి తన కుమారు యొక్క బాధను చూడలేక తల తిప్పుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని ఆ దేశమంతా కూడా చీకటిగా, మరి దేవుడు ఆ యొక్క దేశమంతా కూడా చీకటి కలుగజేసినట్టుగా, చీకటి ఏర్పడినట్లుగా, భయంకరమైనటువంటి చీకటి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రభువారు కూడా ఏమీ మాట్లాడినటువంటి అక్కడ మాటలు ఉండవు. చివరిగా మరలా మిగిలిన 4 మాటలు కూడా చివరి టైంలో మనం మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులు గమనించాలి. మొదటి 3 మాటలేమో 9 గంటల నుంచి 12 గంటల వరకు పలికినటువంటి మాటలు, అవి చుట్టూ ఉన్న మనుషులందరినీ ఉద్దేశించి పలికినటువంటి మాటలైతే మిగిలిన 4 మాటలు యేసుక్రీస్తు ప్రభువు తన గురించి తాను మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు అన్నమాట. ఎప్పుడైతే ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి వచ్చిందో, మళ్ళీ చీకటిలో నుంచి మళ్ళీ వెలుగు ఉద్భవిస్తూ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మిగిలినటువంటి 4 మాటలు పలుకుతూ ఉన్నారు. అదే 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉన్నటువంటి మాటను అక్కడ దేవుడు పలికినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆవేదన కనిపిస్తూ ఉంది. దీన్నే ఆవేదన వాక్కు అని చెప్పి అంటారనమాట. ఇక్కడ అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎడబాటు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ప్రియులు గమనించాలి. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో చూసినట్లయితే పాపం లేనివాడుగా ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మరి అలాగే 1 కొరింథీ 5:21లో చూసినట్లయితే మన కోసం పాపములోకి మరి ఆయన మీద వేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే పాపపు శరీరము ఆయనను మరి మన యొక్క పాపాలన్నీ ఆయన మీద పడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-12 వచనాలు చూసినట్లయితే ఆయన పాపిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయం 18-21 వచనాలు చదువుకున్నట్లయితే మనం పాపం చేసి దూరమగుతూ ఉన్నాం దేవునికి. ఎడబాటు వస్తుంది. మీ దోషములు మరి మీకు నాకు మధ్యగా అడ్డుగా నిలబడి ఉన్నాయని చెప్పి దేవాదేవుడు చెల్లిస్తున్నాడు. ఎప్పుడైతే మనం పాపం చేసామో అప్పుడు మనకి దేవునికి దూరం గ్యాప్ అనేటువంటిది వస్తుంది. అలాగే ఇక్కడ తండ్రికి కుమారునికి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మనం చేసిన దోషాలు ఆయన భరించాడు కాబట్టి, ఆయన పాపం లేనటువంటి వాడైనా కూడా ఆయన పాపిగా మన పాపాలు ఆయన వేసుకున్నాడు కాబట్టి అందుకని అక్కడ అది మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ వచనం మనం గమనించినట్లయితే 5వ మాట, నేను దప్పిగొనిచున్నాను. లూకాసు వార్త 19:28 వచనం. ప్రియులు గమనించాలి. 4వ మాటనే మన నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాటను ఏలి ఏలి లమా సబక్త అని మనం చూస్తూ ఉంటుంటాం. దానికి అర్థం నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటుంటాం. యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనంలో, రక్షింపనేరకునినట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరకునినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను అని చెప్పి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని అక్కడ ఈ యొక్క మాటను దేవుడు పలుకుతున్నటువంటిగా, ఆవేదన చెందుతున్నటువంటిగా దేవునికి తండ్రికి మరి కుమారుడికి ఎడబాటుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 5వ మాట మనం చూసినట్లయితే ఇక్కడ నేను దప్పిగొనిచున్నాను. యోహాను సువార్త 19:28 వచనం. ఇక్కడ ఇది దేవుడు శ్రమ
పడుతూ శ్రమవాకుగా మనం చూడవచ్చు. ఇక్కడ ఏమిటి దప్పికంటే దాహం అన్నమాట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హాగరు కూడా దప్పికొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 21 అధ్యాయం 17-19 వచనాలు మీరు చదవచ్చు. అలాగే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే సమరయ స్త్రీ కూడా దప్పికొన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 14 వచనంలో చూడవచ్చు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దాహం కొన్నారు. సంఖ్యాకాండం 20 అధ్యాయం 11వ వచనంలో చూడవచ్చు. ప్రియులారా, ఒకవేళ మీరు నిజంగా దప్పికొంటున్నట్లయితే దేవాది దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలేని వారా మీరు నా యొద్దకు వచ్చి కొన్ని భోజనం చేయడం రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్షరసం పాలను కొనడి, దప్పికొని వారులారా నా యొద్దకు రండి అని చెప్పి దేవత దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా చాలా విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోతున్నాం. మన యొక్క దప్పిక తీర్చబడాలంటే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ, మరియు ఆయన నాతో ఇట్లా, సమస్తమైనవి నేనే అల్ఫయు ఓమేగా అనగా ఆది అంతమునై ఉన్నవాడును, దప్పికొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మనం రక్షించబడినప్పుడు, మనం దేవుణ్ణి స్వీకరించినప్పుడు, మనం ఆ యొక్క జీవజలమైన యేసు నేనే జీవ మార్గం అంటున్నాడు. ఆయన మనం స్వీకరించినప్పుడే అప్పుడు ఆయన దప్పిక తీర్చబడుతుంది. నువ్వు నేను ఇంకా మారు మనసు పొందలేనంతకాలం ఆయన యొక్క దప్పిక అనేటువంటిది తీర్చబడదు. ప్రియులారా, వింటున్నారా? ఇక్కడ నెక్స్ట్ 6వ మాటగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటిది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, సమాప్తమైనది అని చెప్పి దేవత దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. సమాప్తమైనది అంటే విక్టరీ, విజయవాకు అని చెప్పి దీన్ని అంటాం. ఏమి సమాప్తమైనది అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆదికాండంలో 2వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి యావత్తును కూడా సృష్టించి ఆయన సమాప్తమైనది అని చెప్పి అక్కడ పలుకుతూ ఉంటుంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం మీరు చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రం కూడా మరి సమాప్తమైనది, అదే ముగించబడింది అని చెప్పి, పాటించేదిని నెరవేర్చేదిని అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే పాపుల శిక్ష అంతా కూడా సమాప్తమైనది అని చెప్పి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ మనం చూడగలుగుతాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు, మరి తండ్రి అప్పగించినటువంటి పని అంతా కూడా సమాప్తమైనది అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియరా, ఆహారం సిద్ధమైంది అంటే సరిపోదు, కానీ తింటేనే ఆకలి తీరుతుంది. కాబట్టి ఈ రోజున నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షణగా అంగీకరిస్తేనే అప్పుడు నీవు సంతృప్తి పడతావు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవా నీవు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను తూచా తప్పకుండా పాటించాను, నేను సమాప్తం చేశాను అని చెప్పి దేవత దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చివరగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం మనం చూడవచ్చు. ఇక్కడ ప్రియులారు గమనించాలి, ఇక్కడ ఆయన మరణం గొప్ప విజయం. ఇది సంతృప్తి చెందుతూ పలికినటువంటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని చెప్తున్నాడు దేవుడు. సంతృప్తి వాక్ అనమాట. ఏమి మరి ఇక్కడ మనం గమనించాలంటే దీన్ని అప్పగింత అంటారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి, ఆత్మ అనేటువంటిది మరి దేవుడిచ్చింది. కాబట్టి ఆదికాండం 2:7 ప్రకారం ఆ ఆత్మ అనేటువంటి దేవుడిచ్చింది. ప్రసంగి 12:7లో చూసినట్లయితే ఆత్మ దాన్ని దయచేసింది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఆత్మను దేవునికి అప్పగించాలన్నమాట. స్తెఫను కూడా దేవుడికి తన ఆత్మను అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం మీరు చూడవచ్చు. అక్కడ స్తెఫను కూడా తన ఆత్మను అప్పగిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆత్మహత్య చేసుకోకూడదు, ఆత్మ మరి తీసుకోకూడదు. అపోస్తలుల కార్యం 1:17 మీరు చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభునందు మనం మృతి చెందాలి. ప్రకటన గ్రంథం 14:13 ప్రకారం మన జీవం దాచబడి ఉన్నది అని చెప్పి కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అప్పగింత అంటే మన యొక్క ఆత్మను దేవునికి, ప్రభుకి అప్పగించాలి, ప్రభులో మనం జీవించాలి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో 7 మాటలు పలికారు. ఈ 7 మాటలు కూడా చాలా విలువైనటువంటివి. ప్రియులరా, సిలువను గ్రీకు పదమైనటువంటి స్టారస్ అనేటువంటి మరి పదంలో పలుకుతారు. యాక్చువల్గా మనకి తెలుగులో సిలువ అని ఉన్నది, కానీ యాక్చువల్గా కొయ్య అని అంటారనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఈ యొక్క 7 మాటల ద్వారా మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకురావాలి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు వారు సారూప్యులకు మార్చబడతామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సిలువ త్యాగానికి విలువ ఉంటుందన్నమాట. మన యొక్క పాపం మలినమంతా కడగాలని చెప్పి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో రక్తాన్ని కార్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో కొలసీ
కొలసి 3:3 ప్రకారం ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన యొక్క జీవం యేసుక్రీస్తు ప్రభువారితో కూడా దాచబడి ఉన్నది. మీరు నమ్ముచున్నారా? నమ్మినట్లయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతున్నానో అంగీకరిస్తున్నాను కాదు, ఆయన సొంత రక్షణగా స్వీకరించాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తర్వాత రొట్టె ద్రాక్షారసము మరి దానిలో పాలు పంచుకోవాలి. అందులో పాలు పంచుకుంటూనే వాళ్ళు క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నట్టు అనమాట. రొట్టె ద్రాక్షారసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉంటే మన జీవం దాచబడదు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఇంతవరకు మరి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించలేనట్లయితే ఆయన శిలువలో చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుని ఈ రోజైనా అంత త్యాగం చేసినటువంటి ఆయన నీ కోసం పలికినటువంటి ప్రతి మాటను గుర్తు తెచ్చుకుని మన జీవితంలో మారు మనసు పొందలేనట్లయితే ఇంకా కూడా మనం దేవుని యొక్క శిలువను నిర్లక్ష్యం చేస్తున్నట్లే. ఆయన చేసిన త్యాగాన్ని ఇంకా మనం గుర్తించలేనట్లే. ఎప్పుడైతే ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన చేసినటువంటి మరి ఆ శిలువ త్యాగాన్ని నువ్వు గుర్తిస్తావో, ఆయన ప్రేమను నువ్వు గుర్తిస్తావో, ఇంకా నిన్నెవరు కూడా ఆపలేరు అనమాట. ఖచ్చితంగా నువ్వు దేవుని స్వీకరిస్తావు, ఆయన నీ రక్షకునిగా అంగీకరిస్తావు. మరి ప్రతి వారు బాప్తిసం పొంది ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటూ ఆయన మరణ పర్యంతరం, ఆయన వచ్చేంత వరకు, ఆయన రాకడ పర్యంతరం ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఉంటారు ప్రతి వారు కూడా. కాబట్టి దేవుడు శిలువలో త్యాగం చేసి రక్తం గార్చింది నా దోషాలను కడిగివేయటానికి. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఈ యొక్క విషయాల ద్వారా దేవుడు ఈ యొక్క మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి మీ జీవితాలను మార్చుకునేటకు సహాయం చేయనుగాక. ఆమేన్.